నిశ్శబ్ద ప్రేమ సెలబ్రేట్ ప్రొడక్షన్స్ వారి నిర్మాత కార్తికేయన్ గారు, దర్శకత్వం రాజ్దేవ్ గారు, నేను ప్రియాంక తిమ్మేష్, తర్వాత నిహారిక, వియాన్ అండ్ మిగతా ఆర్టిస్ట్ అందరూ కలిసి చేసిన ఒక రొమాంటిక్ థ్రిల్లర్. ఇది ఒక పేసీ రొమాంటిక్ థ్రిల్లర్, హార్ట్ యాక్షన్, లవ్ని కొత్త యాంగిల్లో చెప్పిన ఒక సబ్జెక్ట్. ఇది అరవంలో మంచి హిట్ అయ్యి చాలా అప్రిషియేట్ చేసిన ఒక సినిమా. రాజ్దేవ్ గారు తెలుగు ప్రేక్షకులకి ఇది పోయి చేరాలని ఆశపడ్డారు. సో ఆ ఎఫర్ట్ తోటి మన డిస్ట్రిబ్యూటర్ రాంబాబు గారు రిలీజ్ చేస్తున్నారు 23వ తారీఖు నుంచి. సో ప్లీజ్ డూ వాచ్ నిశ్శబ్ద ప్రేమ ఇన్ థియేటర్స్. ఇలానే మిగతా సినిమాస్ కూడా తెలుగు రిలీజ్ చేయాలి, తెలుగు సినిమాలో అరంలో రిలీజ్ చేయాలి. అప్పుడే బాగుంటుంది, సినిమా ఆరోగ్యంగా ఉంటుంది. ముందంతా ఇక్కడి నుంచి వచ్చి అక్కడ నేర్చుకోవడం, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడం. ఇప్పుడు చూడండి, షూటింగ్స్ అన్నీ అరం వాళ్ళ షూటింగ్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో ఎప్పుడు మనం కలిసి ఉండాలి అండ్ సినిమా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, మంచి సినిమాలు ఎప్పుడూ ఆడుతూ ఉండాలి. సో సినిమా చాలా ఆశతో చేశారు వాళ్ళు అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ ఎ గుడ్ ఎంటర్టైనర్, పేసీ ఎంటర్టైనర్. మంచి ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది మీకు, క్లీన్ ఎంటర్టైనర్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అది మీ చేతిలో ఉంది. సార్, ఈ మూవీలో మీకు నచ్చిన మెమొరబుల్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు అండ్ నాది ఇంకో షేడ్లో తీశారు. వెరీ కంట్రోల్డ్, అండర్ ప్లేడ్ రోల్ అనమాట. చాలా సటిల్గా ఉంటుంది. మేము ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని ఎలిమెంట్స్ ఏమనిపించాయంటే హీరోయిన్ మీరే కొట్టారేమో సో మా ఎక్స్పెక్టేషన్స్ కొంచెమైనా కరెక్ట్ సింక్ అయ్యాయా? అందుకంటే ఎక్కువ చెప్పలేను, చూడాలి కదా. దే విల్ బి సంథింగ్ ట్విస్ట్ ఉంటుంది. సార్, ఎప్పుడు మీరు 2 షేడ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? అలా అని కాదు, వచ్చే కంటెంట్ నాకు రాజ్దేవ్ గారు చాలా నచ్చారు. ఆయన కథలు నేను చదివాను. సో ఆయన ఈ కంటెంట్ చెప్పేటప్పుడు ఈయన ఇలాంటి ఒక కంటెంట్ చెప్తున్నారు, అసలు నేను ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వై నాట్ ట్రై ఇట్ అని. నా వల్ల వీలైన వాళ్ళకు ఎవరైనా ఒక కంటెంట్ తీసుకొస్తున్నారంటే మనం ఎన్నో కథలు చెప్తారు, చెప్పడం తీయడం చెప్పలేము కదా. సో కొన్నిసార్లు బేసిక్లీ మంచి డైరెక్టర్ దగ్గర మంచి హీరో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆల్సో డైరెక్టర్ ఆర్టిస్ట్ని. సో ఒక డైరెక్టర్ నన్ను ఎలా నా దగ్గర పని తీసుకోవాలి వాళ్ళ చేతిలోనే ఉంది. నేను ఎప్పుడూ ఇంటర్ఫియర్ చేయను, ఇన్వాల్వ్ చేసుకుంటాను కానీ ఇంటర్ఫియర్ చేయను. బట్ ఇట్ ఇస్ కమ్ అవుట్ గుడ్ కంటెంట్. మీరు చూడండి. సార్, వార్ 2 నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించారు? నేను ఇంకా చూడలేదు సార్. ఇప్పుడు అతి త్వరలో ఫ్లైట్ పట్టకపోతే రేపు తిరుపతికి పోయి చేయలేను. మా నాన్నగారు నన్ను వాయించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తారండి. Theater in my flat, so it's a very huge and very wonderful film industry. So it's a dreams come true moment. So please support me. Yeah, thank you so much. How do you feel, sir, in Telangana, in Telugu states in first career of? Yeah, it's a very great achievement because I'm from a normal family, like average family from Kerala. So if I stand in front of you, I'm representing the common person who love cinema or who love cinema industry. So everyone can reach your goal. Definitely you will work hard and you will win one day. This is my word to all the Telangana followers and movie dreamers. Few words about Tollywood industry. Tollywood, I can't say about Tollywood because Tollywood is I think within 5 years I'm sure Tollywood will be the first topmost industry in India. I think definitely beat Bollywood. I think that because Bahubali 2 cross around 1,800 crores, huge. என்ன சொல்லணும்னு தெரியாது. இந்த மாதிரி ஒரு பெரிய இண்டஸ்ட்ரியில வந்ததுல வெரி குட். Favorite movie in Tollywood? Lot of movies. ஏன்னா இந்த மூவிஸில் ஒரு நம்ம ஸ்டடி பண்ணுறதுக்கு ரொம்ப இருக்குது. இந்த டாலிவுட் மூவிஸில் RRR நான் 3 times பார்த்தாச்சு. இப்போவுமே அதில் அது எப்படி அந்த புலி எல்லாமே சாடி ஏறின சீன் எல்லாமே எனக்கு ரொம்ப பிடிச்ச ஒரு மூவி. அது ராஜமௌலி சாரை பார்க்கணும்னு ரொம்ப ஆசை. கண்டிப்பாக நான் பார்க்குவேன். அது என்னோட ஒரு தேங்க்யூ.